మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంజారుల కట్టుబొట్టు సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుంది. గిరిజనుల ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. బంజారులు నిర్వహించుకునే ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. నల్లమల ప్రాంతంలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. గిరిజన సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగల్లో తీజ్కు ప్రత్యేక స్థానం ఉంది. బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సందడి తండాలు, గ్రామాల్లో 9 రోజుల పాటు తీజ్ ఉత్సవాలు జరగనున్నాయి. తీజ్ వేడుక బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. పెండ్లికాని యువతులు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మట్టిని, మొలకలను ఆరాధిస్తారు. బంజారా మహిళలు, యువతుల ఆటపాటలు, నృత్యాలు, డప్పుల మధ్య భక్తిభావంతో 9 రోజుల పాటు ఉపవాసాలుండి ఉత్సవాలు నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, తండాలు, గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకొద్దని కోరుతూ పూజిస్తారు. ఇక 9 రోజుల పాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. నానబెట్టిన శనగలను, రేగిబుళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోర్డి ఢుష్కేరో పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టలో చల్లటం నిర్వహిస్తారు. పెండ్లికాని ఆడపిల్లలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే వారికి బావవరుస అయిన వారు ముళ్లను కదిలిస్తారు. అయినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది. తీజ్ ఎంత ఏపుగా పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవిత భాగస్వామి వస్తారని విశ్వసిస్తారు. 7వ రోజు రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను మేరామా అమ్మవారికి సమర్పిస్తారు. 8వ రోజు బంజారుల ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. 9 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. చివరి రోజు నిమజ్జనం, కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు. మొలకల బుట్టలను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువతులు తీజ్ను తలపై పెట్టుకుంటారు. తీజ్ను పెద్దల తలపాగాలో ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తీజ్ బుట్టలను తలపై ఉంచుకుని డప్పు చప్పులతో సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఆటపాటలతో బయలుదేరి చెరువుల్లో తీజ్ను నిమజ్జనం చేస్తారు.